అనంతపురంలో జరగాల్సిన డాకు మహారాజ్ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దయింది. తిరుపతిలో వైకుంఠ ద్వార సర్వదర్శనం టోకెన్ల కోసం జరిగిన తొక్కిసలాట ఘటన సందర్భంగా నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఘటన తమను కలిచివేసిందని సితారా ఎంటర్టైన్మెంట్స్ ఎక్స్లో పోస్టు చేసింది. ఇలాంటి హృదయ విదారక ఘటన జరిగిన తర్వాత ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసుకోవడం ఏమాత్రం సబబు కాదని ఈవెంట్ను రద్దు చేసుకున్నట్లు సితారా ఎంటర్టైన్మెంట్స్ ట్వీట్ చేసింది. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా డాకు మహారాజ్ ప్రిలే ఈవెంట్. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా బాలకృష్ణ హీరోగా నటించిన డాకు మహారాజ్ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను అనంతపురంలో సాయంత్రం నిర్వహించాలని చిత్ర యూనిట్ భావించింది. ఈ కార్యక్రమానికి మంత్రి నారా లోకేష్ ను ముఖ్య అతిథిగా పిలిచారు. అయితే తిరుపతిలో విషాద ఘటన కారణంగా ఈవెంట్ ను సినిమా యూనిట్ రద్దు చేసుకుంది. హలో అనంతపురంలో జరగాల్సిన డాకు మహారాజ్ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దయింది. తిరుపతిలో వైకుంఠ ద్వార సర్వదర్శనం టోకెన్ల కోసం జరిగిన తొక్కిసలాట ఘటన సందర్భంగా నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఘటన తమను కలిచివేసిందని సితారా ఎంటర్టైన్మెంట్స్ ఎక్స్లో పోస్టు చేసింది. ఇలాంటి హృదయ విదారక ఘటన జరిగిన తర్వాత ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసుకోవడం ఏమాత్రం సబబు కాదని ఈవెంట్ను రద్దు చేసుకున్నట్లు సితారా ఎంటర్టైన్మెంట్స్ ట్వీట్ చేసింది. బాలకృష్ణ హీరోగా నటించిన డాకు మహారాజ్ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను అనంతపురంలో సాయంత్రం నిర్వహించాలని చిత్ర యూనిట్ భావించింది. అయితే ఈ కార్యక్రమానికి మంత్రి నారా లోకేష్ ను కూడా ముఖ్య అతిథిగా పిలిచారు. అయితే తిరుపతిలో విషాద ఘటన కారణంగా ఈ ఈవెంట్ ను సినిమా యూనిట్ రద్దు చేసుకుంది. ఆయన హలో అనంతపురంలో జరగాల్సిన డాకు మహారాజ్ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దయింది. తిరుపతిలో వైకుంఠ ద్వార సర్వదర్శనం టోకెన్ల కోసం జరిగిన తొక్కిసలాట ఘటన సందర్భంగా నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఘటన తమను కలిచివేసిందని సితారా ఎంటర్టైన్మెంట్స్ ఎక్స్లో ఇలాంటి హృదయ విదారక ఘటన జరిగిన తర్వాత ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసుకోవడం ఏమాత్రం సబబు కాదని ఈవెంట్ను రద్దు చేసుకున్నట్లు సితారా ఎంటర్టైన్మెంట్స్ ట్వీట్ చేసింది. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి ప్రసాద్ అందిస్తారు. సాయి ప్రసాద్. వైశాలి ఈ రోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రద్దు చేసినట్లు కాసేపటి కిందటే నిర్వాహకులు ప్రకటించారు. ఎందుకంటే బాలయ్య 109వ సినిమాను బాగా భారీగా చేయాలని అభిమానులు గాని లేకపోతే ఇటు ఈవెంట్ మేనేజ్మెంట్ గాని బాగా చేయాలని నిన్నటి నుంచే కూడా కసరత్తు. ఎందుకంటే అనంతపురంలో చేయాలని లాస్ట్ మూమెంట్ లో డిసైడ్ అయ్యారు. అలాగే ఈ స్థలం కోసం కూడా చాలా వెతికారు, చాలా చోట్ల దానికి ఫైనలైజ్ కాక లాస్ట్ చివరి మూమెంట్ లో నిన్న సాయంత్రం నుంచి వర్క్ స్టార్ట్ అయింది. ఇప్పటికి కూడా ఈ రోజు ఉదయం వరకు కూడా వర్క్లు పూర్తి కాలేదు, ఇంకా కావాల్సి ఉంది. సాయంత్రానికి అవుతాయా లేదని మలగులాలు పడుతున్న తరుణంలో ఈ తిరుమతి తొక్కిసలాట ఘటన చోటు చేసుకోవడంతో నిర్వాహకులందరూ కూడా ఇటువంటి విషాదకరమైన నేపథ్యంలో ఇప్పుడు ఈ ఆనందమైన ప్రోగ్రామ్ ను జరుపుకోవడం అబబు కాదనే ఉద్దేశంతో ఇప్పుడు నిర్వాహకులు కూడా కాసేపటి కిందటే ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయాన్ని కూడా వెల్లడించారు. ఎందుకంటే దాదాపు 50,000 మంది పైగా వస్తారని జనాలు ఇక్కడ అంచనా కూడా వేశారు. ఈ నేపథ్యంలోనే అనంతపురం నగర రామ్నగర్ అవుట్స్కట్స్ లో ఉన్న ప్రదేశంలో దాదాపు 5 ఎకరాల స్థలంలో కూడా ఈవెంట్ అన్ని కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశారు. బ్యారికేడ్లు ఒకటి రావాల్సి ఉంది. దాదాపు 10 వాహనాలకు సంబంధించి బ్యారికేడ్లను ఇప్పటికే తెప్పించారు.
ఈ నేపథ్యం 300 మందికి సెలబ్రిటీ గ్యాలరీని కూడా ఏర్పాటు చేశారు ఇప్పటికే. అయితే తిరుపతి ఘటన చోటు చేసుకోవడం అత్యంత బాధాకరమని కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యుడు మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన హుటాహుటిన ఈ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కూడా ప్రకటించారు. ఇటు ఎన్బీకే ఫ్యాన్స్ కానివ్వండి, లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా వారు ఈ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్టు కూడా ప్రకటించారు. ఎందుకంటే ఎంతో ఆసక్తిగా ఈ డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చేపట్టాలి, ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టాలి. ఎందుకంటే బాలయ్య 50 సంవత్సరాలు అయిన సందర్భంగా మొదటి ప్రదర్శన, ఇది మొదటి షో ఈవెంట్ కాబట్టి ఎంతో భారీగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామని చెప్పి ఆ నిర్వాహకులు చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు ఇది ఈవెంట్ రద్దు కావడం కొంచెం అభిమానుల్లో కొంచెం బాధ కలిగించినప్పటికీ కూడా తిరుపతి ఘటన కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశ వ్యాప్తంగా కూడా అందరిలోనూ ఆందోళన రేకెత్తించింది. తొక్కిసలాట ఘటనలో 6 మంది చనిపోవడం. ఈ నేపథ్యంలోనే ఇటువంటి కార్యక్రమాన్ని, సంతోషకరమైన కార్యక్రమాన్ని చేసుకోకూడదు కాబట్టి మృతులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లుగా కూడా ఇటు తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే ఈ ఈవెంట్ ఎవరైతే నిర్వహిస్తున్నా ఆ నిర్వాహకులు కూడా కాసేపటి కిందటే చెప్పడం జరిగింది. వైశాలి, అయితే ఈవెంట్ మళ్ళీ ఎప్పుడు నిర్వహిస్తారు అన్న దానిపై ఏమైనా అప్డేట్ ఉందా? అంటే మొత్తానికే ఈవెంట్ ని రద్దు చేశారా? అంటే తర్వాత మళ్ళీ రిలీజ్ కు ముందు ఏమైనా నిర్వహించే అవకాశం ఉందా? వైశాలి, సినిమా అంటే డాకు మహారాజ్ సినిమా ఈ నెల 12వ తేదీన అంటే మన్నాడే రిలీజ్ కావాల్సి ఉంది. అయితే 12వ తేదీ కంటే ముందు చేసే అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే జిల్లా ఇప్పుడు నందమూరి అభిమానుల సంఘం జిల్లా అధ్యక్షుడు గౌస్ముద్దీన్ అలాగే ఎన్బీకే హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యుడు జగన్ ఈ కార్యక్రమాన్ని ఎంతో పకడ్బందీగా నిర్వహించారు. ఎందుకంటే ఎన్టీఆర్ ప్రతిష్టాత్మకంగా సినిమా రంగంలోకి అడుగుపెట్టిన సంఘటనతో పాటు బాలయ్య బాబు 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కూడా ఈ రోజు ఏర్పాటు చేస్తున్న ఎన్టీఆర్ ఈ రోజే ప్రమాణ స్వీకారం చేసిన దినోత్సవం రాజకీయాల్లోకి వచ్చి, కాబట్టి ఇవన్నీ కలిపి ఈ ఈవెంట్ బాగా ప్రతిష్టాత్మకంగా చేస్తామని అనుకున్నప్పటికీ కూడా అనుకోకుండా తిరుమల సంఘటన చోటు చేసుకోవడం చాలా దురదృష్టకరము, చాలా ఆందోళన కలిగించే విషయం కాబట్టి ఇప్పుడు ఉన్నట్టుండి రద్దు చేస్తున్నాం. అయితే రిలీజ్ ఈవెంట్ ఒకవేళ చేస్తే రేపు చేయాలి, లేకపోతే ఎల్లుండి చేయాలి. కాబట్టి సినిమా రిలీజ్ 12వ తేదీనే కాబట్టి రిలీజ్ డేట్ కాబట్టి ఈ 2 రోజుల్లో చేసే అవకాశం ఉండకపోవచ్చుననే వీరు అభిమాన సంఘాలు అంటున్నారు. ఎందుకంటే అభిమానులకు నిరుత్సాహం కలిగించినప్పటికీ కూడా ఇది అత్యంత దురదృష్టకరం కాబట్టి ఈ ఈవెంట్ రద్దు చేస్తున్నామని నిర్వాహకులు ప్రకటించారు. వైశాలి, థ్యాంక్ యూ ప్రసాద్. ఇట్లా